హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోవినర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్స్టాంట్ ఈపాన్ను ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఇన్స్టాంట్ ఈపాన్ను అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు అంటే, ఇంతకుముందు ఎప్పుడు కూడా పాన్ కార్డును అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఇన్స్టాంట్ ఈపాన్ను అప్లై చేసుకోవడానికి అర్హులు. ఖచ్చితంగా వాళ్ళకైతే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఆ ఆధార్ కార్డుకి అయితే మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఇన్స్టాంట్ ఈపాన్ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఇన్స్టాంట్ ఈపాన్ అప్లై చేసుకున్న తర్వాత మనకు వితిన్ 1 అవర్ 2 అవర్ లేదా వితిన్ 24 అవర్స్లో అయితే మనకు పాన్ కార్డ్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్ను యూజ్ చేసి ఇన్స్టాంట్ ఈపాన్ను ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా మీరు గూగుల్ సెర్చ్లో ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేయండి. తర్వాత మీకు ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఈ ఫైలింగ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టే క్విక్ లింక్స్ అని ఉంటుంది. ఈ క్విక్ లింక్స్లో కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇన్స్టాంట్ ఈపాన్ అని ఉంటుంది. ఈ ఈపాన్ పైన క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటే గెట్ న్యూ ఈపాన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ గెట్ న్యూ ఈపాన్ పైన మనం ఇప్పుడు క్లిక్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసుకుందాం. ఇప్పుడు మనము కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్టయితే మనము మన ఆధార్ కార్డ్ యొక్క 12 డిజిట్ నంబర్ అయితే ఈ బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరైతే మీ ఆధార్ కార్డ్ యొక్క 12 డిజిట్స్ నంబర్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ఐ కన్ఫర్మ్ దట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద 4 ఇంపార్టెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, వీటిని అయితే క్లియర్గా చదవండి. ఈ 4 ఆప్షన్స్ ఏంటంటే, మీకు ఇంతకుముందు ఎప్పుడు కూడా పాన్ కార్డ్ అయితే ఉండకూడదు, అంటే పాన్ నంబర్ అయితే మీకు జనరేట్ అయ్యి ఉండకూడదు. అదేవిధంగా మీ యొక్క ఆధార్కి అయితే మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ పైన పూర్తి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి, అంటే డేట్, మంత్, ఇయర్ అయితే ఖచ్చితంగా దానిపైన విజిబుల్గా అయితే ఉండాలి. కొంతమంది కేవలం ఇయర్ మాత్రమే ఉంటుంది, అంటే 2009, 1999 అనే విధంగా ఉంటుంది కదా. ఈ విధంగా ఉండకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1 అయితే 01/01/2000 అనే డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉండాలి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. అదేవిధంగా మీరు ఈ ఇన్స్టాంట్ ఈపాన్ పొందడానికి మీరు మైనర్ అయితే ఉండకూడదు. సో మీరు 18 ఇయర్స్ అయితే దాటి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత మీరు కింద చూసుకున్నట్టయితే కంటిన్యూ అని ఉంటుంది. మీరు ఇప్పుడు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఓటీపీ వ్యాలిడేషన్ అని ఓపెన్ అవుతుంది. సో మనమైతే మన ఆధార్ కార్డ్తో లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందుకోసం మీరు కిందకి స్క్రోల్ చేసుకొని ఐ హ్యావ్ రీడ్ అని ఉంది కదా, ఈ బాక్స్లో అయితే టిక్ చేయండి. టిక్ చేసుకున్న తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఆధార్తో లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద చూసుకున్నట్టయితే ఐ అగ్రీ టు వ్యాలిడ్ మై ఆధార్ అని ఉంటుంది కదా, ఈ బాక్స్లో కూడా మీరు టిక్ చేసుకోండి. తర్వాత కింద చూసుకున్నట్టయితే కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనకు చూసుకున్నట్టయితే ఈ విధంగా మన ఆధార్ యొక్క ఈకేవైసీ టోటల్ డేటా అయితే ఈ విధంగా కనబడుతుంది. మన ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి ఫోటో, అదేవిధంగా ఆధార్ నంబర్, మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, మన అడ్రస్ అయితే ఆధార్ కార్డు మీద ఏ విధంగా ఉంటుందో ఇక్కడ పూర్తిగా మనకైతే ఆ డీటెయిల్స్ అయితే కనబడతాయి. తర్వాత మీరు చూసుకున్నట్టయితే కింద ఐ యాక్సెప్ట్ దట్ అని ఒక బాక్స్ ఉంటుంది. దీంట్లో మీరైతే టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసుకోండి. తర్వాత మీరు ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్ చేయలేకపోతే ఈమెయిల్ కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే యువర్ రిక్వెస్ట్ ఫర్ ఈపాన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ అయితే వస్తుంది. అంటే మనం ఇన్స్టాంట్ ఈపాన్ కోసం అప్లై చేసుకున్నాం కదా, సక్సెస్ఫుల్గా మన యొక్క అప్లికేషన్ అయితే సెండ్ చేయబడింది. తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే అలర్ట్ చేయబడుతుంది. ఈ నెంబర్ని అయితే జాగ్రత్తగా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మన యొక్క స్టేటస్ను తెలుసుకోవడానికి ఈ నెంబర్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ నెంబర్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే పెట్టుకోండి. తర్వాత నేను ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ నేను గూగుల్ సెర్చ్లో ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేసి తర్వాత ఈ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి ఇన్స్టాంట్ ఈపాన్ పైన క్లిక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత చూసుకుంటే ఇంతకు ముందు మనం గెట్ న్యూ ఈపాన్ అనే దానిపైన క్లిక్ చేసాం కదా, ఇప్పుడు చూసుకుంటే చెక్ స్టేటస్ డౌన్లోడ్ ఈపాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ఉన్నటువంటి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మన యొక్క ఇన్స్టాంట్ ఈపాన్ యొక్క స్టేటస్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్టేటస్ తెలుసుకోవడానికి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మీరు మీ యొక్క ఆధార్ నంబర్ని అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ఇక్కడ మీ ఆధార్ నంబర్ని అయితే ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్.
తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓటీపీ వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఆధార్ నంబర్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ కింద ఉన్నటువంటి ఎంటర్ ద ఓటీపీ అనే బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత చూసుకున్నట్టయితే మన యొక్క స్టేటస్ ఈ విధంగా చూపెడుతుంది. నాది యొక్క ప్రస్తుత స్టేటస్ అయితే ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఇంకా నాకైతే పాన్ నంబర్ అయితే అలర్ట్ కాబడలేదు. సో నేను ఈ విధంగా అయితే నా స్టేటస్ తెలుసుకున్నాను. తర్వాత మీరు వితిన్ 2 hours లో అయితే చెక్ చేసుకోండి. అప్పుడు ఒకవేళ మీకు పాన్ కార్డ్ నంబర్ అలర్ట్ చేయబడితే మీకు ఇక్కడ పాన్ నంబర్ అయితే అలర్టెడ్ అని వస్తుంది. తర్వాత నేను ఒక 12 hours తర్వాత మళ్ళీ గూగుల్ సెర్చ్ని ఓపెన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేసి ఈ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ఇన్స్టాంట్ ఈ పాన్ మీద అయితే క్లిక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ పైన కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నాను. చూడొచ్చు మీకు ఇక్కడ నెక్స్ట్ ఓటీపీ వ్యాలిడేషన్ అడుగుతుంది. మళ్ళీ నేను నా ఆధార్ కార్డ్తో లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకున్నాను. తర్వాత చూసుకోవచ్చు మన కరెంట్ స్టేటస్ ఆఫ్ న్యూ ఈ పాన్ రిక్వెస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పాన్ అలర్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే మనకు పాన్ కార్డ్ అయితే సక్సెస్ఫుల్గా అలర్ట్ చేయబడింది. పాన్ నంబర్ కూడా మనకు జనరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే నాకు నేను అప్లై చేసుకున్న 12 hours తర్వాత అయితే నాకైతే పాన్ అయితే జనరేట్ అయింది. ఎందుకంటే నేను నైట్ టైంలో అప్లై చేశాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వర్కింగ్ అవర్స్లో నాకైతే ఈ పాన్ కార్డ్ అయితే జనరేట్ కాబడింది ఫ్రెండ్స్. తర్వాత మీరు పైన చూసుకున్నట్టయితే వ్యూ ఈ పాన్, డౌన్లోడ్ ఈ పాన్ అనే 2 ఆప్షన్లు ఉంటాయి. మీరు ఒకవేళ మీ పాన్ కార్డ్ చూసుకోవాలనుకుంటే వ్యూ ఈ పాన్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ఈ పాన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నేను డౌన్లోడ్ ఈ పాన్ మీద క్లిక్ చేసుకొని నా యొక్క ఈ పాన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఒక నోట్ ఉంటుంది. ఈ నోట్లో చూసుకున్నట్టయితే మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ పాన్ వచ్చేసి పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఒక పాస్వర్డ్ అయితే దీన్ని ప్రొటెక్టెడ్ చేయబడి ఉంటుంది. సో మనమైతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మనకైతే మన పాన్ కార్డ్ ఓపెన్ కాదు. మనమైతే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ అంటే మన డేట్, మంత్, ఇయర్ ఈ అన్ని నంబర్స్ని కలిసి ఎంటర్ చేస్తేనే మనకైతే మన పాస్వర్డ్ అయితే పీడిఎఫ్ పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో పైన నేను డిస్ప్లే పైన ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందో పాస్వర్డ్ని కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి నా యొక్క పాన్ పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ రిక్వైర్డ్ అని ఉంది కదా, నేను నా డేట్ ఆఫ్ బర్త్ను పూర్తిగా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత చూసుకున్నట్టయితే నాకైతే నా నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అదేవిధంగా ఆధార్ కార్డ్ నంబర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే డిజిటల్ పాన్ కార్డ్ అయితే ఈ విధంగా మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే నాకైతే పాన్ నంబర్ కూడా అలర్ట్ కాబడింది. ఈ దాన్ని మనం కలర్ జిరాక్స్ తీసుకొని లామినేషన్ చేసుకొని డైరెక్ట్గా పాన్ కార్డ్గా కూడా వాడుకోవచ్చు అవసరం అనుకుంటే. లేదు అనుకుంటే ఇదే విధంగా మనం ఆన్లైన్లో ఏ సర్వీస్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డ్ నంబర్ అయితే ఎప్పుడు కూడా మనకు చేంజ్ కాదు, ఇది పర్మనెంట్ నంబరు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము ఇన్స్టాంట్ ఈ పాన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రీ, ఈ ప్రాసెస్ మొత్తం ఫ్రీ, ఎటువంటి రూపాయి కూడా మనకు ఖర్చు కాదు. సింపుల్గా మనము ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఈ విధంగా మనకు ఇన్స్టాంట్ ఈ పాన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.